హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియోస్ లేట్గా వస్తున్నాయని డిసప్పాయింట్ అవ్వమాకండి. ఇక నుంచి బాగానే పెడతాను వీడియోస్, కానీ మంచిది చూసుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం లేట్ చేస్తున్నాను వీడియోస్. సో ఇక నుంచి మంచిగానే వస్తాయి. అందరూ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, నన్ను మంచి సన్ స్క్రీన్ లోషన్ మాకు చెప్పండి బడ్జెట్లో అనేసి. నేను బిలో 200 వాడేదాన్ని. ఎక్కువ రేట్ ఉంటే మంచివని, తక్కువ రేట్ ఉంటే పనికిరానివని కాదండి. సో రెండు ఈక్వల్గానే ఉంటాయి. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మీ స్కిన్ టైప్ బట్టి ఉంటుందన్నమాట. సో నేను అన్నీ కూడా పెళ్ళికి ముందు నేను అన్నీ కూడా తక్కువ 200 బిలోనే తీసుకున్నాను. అవి నాకు మంచిగా ఉపయోగించాను నేను, అంటే నాకు బాగా యూజ్ అయినాయి అవన్నీ కూడా. సో వాటిని నేను మీకు ఇక్కడ స్క్రీన్ యాడ్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను, చూసి పర్చేస్ చేసుకోండి మీకు ఇష్టమైన షాపింగ్ యాప్లో, ఇంక్లూడింగ్ మీషో కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను మీషోలోనే కొన్నాను, నాకు మంచిగా వర్క్ అయ్యాయి అవి. సో వాటిని కంటిన్యూ చేసుకోవచ్చు కదా అని మీరు అడగొచ్చు. పెళ్ళైన తర్వాత మా ఆయన కొంచెం అవి కాదు, కొంచెం మంచి బ్రాండెడ్ వాడాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. సో ఆయన పెడతా అన్నప్పుడు నేను ఎందుకు కాదంటాను. సో అందుకని నేను అవే యూజ్ చేస్తున్నాను, ఆయన వాడేది నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో దాని గురించి పక్కన పెట్టండి. సో అది నేను ఇక తప్పక యూజ్ చేస్తున్నాను. అలా అని మంచిది కాదని నేను చెప్పట్లేదు. సో అలా యూజ్ చేస్తున్నాను. నా ఫేవరెట్ కొన్ని ఉన్నాయి మీషోలో. సో అవన్నీ ఇక్కడ నేను యాడ్ చేస్తాను, స్క్రీన్ షాట్లు పెడతాను. అవి కొనుక్కోండి చాలు. మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా టఫ్ అండి. సన్ స్క్రీన్ లోషన్ రాయాలి అంటే ఇప్పుడు టేక్ వచ్చేసి 3 times కానీ 2 times కానీ యూజ్ చేయాలి. అంటే నెలకు కానీ 2 months కానీ మనం కొత్తది కొనాలి. అలాంటప్పుడు మనం 1000 రూపాయలు 500 దాని మీద పర్చేజ్ అంటే మనం పెట్టలేము. అలాంటప్పుడు నేను అదే పొజిషన్ నుంచి వచ్చాను కాబట్టి, సో అంత పెట్టలేనప్పుడు మనం ఏం చేయాలి, 200 బిలో తక్కువలో చూసుకుంటే మనకి బర్డెన్ అనేది తగ్గుతుంది. అందుకని చెప్పి మీ అందరి కోసం నేను మంచి సన్ స్క్రీన్ లోషన్లు అయితే నేను మీకు ప్రిఫర్ చేసి నేను వాటిని చూసి ఇక్కడ యాడ్ చేస్తాను. సో మీకు నచ్చింది మీరు కొనుక్కోండి, వాడుకోండి. సన్ స్క్రీన్ లోషన్ ఎలాగ అప్లై చేయాలో మీ అందరికీ తెలుసు కదా. సన్ స్క్రీన్ లోషన్ ఎలా అని కాదండి, ఫేస్ అంటే మార్నింగ్ మీరు ఒక 15 minutes ఆర్ 30 minutes 30 నిమిషాల ముందు కానీ 15 నిమిషాల ముందు కానీ మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, మార్నింగ్ టైం అంటే డే టైం అనమాట, మీరు దాన్ని అప్లై చేసుకోండి. 2 fingers ఇలా పెట్టుకొని, 2 fingers మీద పెట్టుకొని దాన్ని మీరు ఇక్కడ 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 అలా పెట్టుకొని రఫ్ చేసుకుంటూ మీ స్కిన్లో బ్లెండ్ అయ్యే వరకు కూడా మీరు బాగా మసాజ్ చేసుకొని 15 minutes కానీ 30 minutes కానీ ఆగి ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళాలి. అలా వెళ్తే బాగా పనిచేస్తుంది, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది సన్ స్క్రీన్ లోషను. మనం ఇప్పుడు స్టెరాయిడ్ క్రీమ్స్ ఉన్నాయి కదండి, మైఫేరు, స్కిన్ లెట్, స్కిన్ షైను, మెలామెట్, మెలాగ్లో, ఈ టైప్ ఆఫ్ క్రీమ్స్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూజ్ చేయాలని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో ఖచ్చితంగా అవి యూజ్ చేయాలి సన్ స్క్రీన్ లోషన్స్. కాబట్టి స్టెరాయిడ్ క్రీమ్స్ యూజ్ చేసేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఉపయోగించాల్సి ఉంటుంది. డేకి 3 times అలాగా మీరు ఖచ్చితంగా ఉపయోగించాలి, ఎందుకంటే స్కిన్ డ్రై అయిపోతుంది అనమాట. అందుకని రెడ్నెస్ కానీ ఇచ్చింగ్ ఇవన్నీ తగ్గాలి అంటే మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి. ఎండ నుంచి మీ ప్రొటెక్షన్ కావాల్సింది ఖచ్చితంగా. అందుకని చెప్పి మన బడ్జెట్లో 200 బిలోలో మంచివి క్వాలిటీ సన్ స్క్రీన్ లోషన్స్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో వాటన్నిటిని మీరు కొనుక్కోండి, ఓకే. అలాగే ఇప్పుడు నేను ఏం యూజ్ చేస్తున్నానో కూడా నేను మీకు చెప్తాను. అండ్ సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేయకపోతే ఏం జరుగుతుందో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసుకుంటూ వెళ్దాం. సో నేను ఏం యూజ్ చేస్తున్నాను నేను ఫస్ట్ చూపిస్తాను. సో నేను డాట్ అండ్ కీ వాళ్ళవి యూజ్ చేస్తున్నానండి, ఈ డాట్ అండ్ అందుకే నేను ఇవే యూజ్ చేస్తున్నాను. సో ఇవి వచ్చేసి వాటర్ మిలాన్ అండి, ఫ్లేవర్ వచ్చేసి డాట్ అండ్ కీ వాటర్ మిలాన్ కూలింగ్ సన్ స్క్రీను 50++50 అంటే మళ్ళీ మీరు 15 అలా అనుకుంటారని చెప్పి నేను తెలుగులో చెప్తున్నాను. 50 PA+++, 4+ ఉన్నాయండి, విత్ హైలోరోనిక్, ఓకే, హైలోరోనిక్ యాసిడ్. సో ఇది కాంబినేషన్ స్కిన్కి అలాగే నాన్ ఆయిలీ ఫినిష్ ఇస్తుంది, అలాగే ఫర్ ఆయిలీ స్కిన్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. యూవీ ఐఆర్ బ్లూ లైట్ ప్రొటెక్షన్ ఉంటుంది, 80 grams. ఇది మనకి 350 అలా పడుతుంది అనమాట. సో ఇవి మట్టికి మంచిగా ఉంటుంది యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఫేస్ అనేది కూలింగ్నెస్ వస్తుంది, బాగా మంచి ఫీలింగ్ వస్తుంది, అలాగే గ్లో కూడా వస్తుంది ఫేస్. వీటికి గ్లో వస్తుందండి ఫేస్. అలాగే ఓకే, దీనికి గ్లో వస్తుంది ఫేస్. వాటర్ మిలాన్ ఫ్లేవర్ అండి ఇది. 2 ఇవి అయిపోయాయి. సో మీకు చూపించాలనిపించింది. చాలామందికి సన్ స్క్రీన్ ఒకవేళ మీరు బడ్జెట్ 400 బిలో పెట్టుకోగలరు, 500 బిలో మేము పెట్టుకోగలమని అనుకుంటే ది బెస్ట్.
నేను బ్రాండ్ గురించి చెప్పట్లేదు, నేను ఇందులో ఇది నేను యూజ్ చేశాను కాబట్టి నాకు మంచిగా అనిపించింది కాబట్టి ఇది నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో మంచిది ఏదన్నా ఉంటే అది, ఒకవేళ మీరు అంత పెట్టుకోలేమనుకుంటే పక్కన యాడ్ చేశాను కదా అవైనా ఓకే. అండ్ డాట్ అండ్ కీ వాళ్ళదే నేను విటమిన్ సి అండ్ ఈ సూపర్ బ్రైట్ సన్ స్క్రీన్, కొంచెం వినడానికి బాగుంది కదా, సిఈ ఉంది సూపర్ బ్రైట్ అంటున్నారు. సో అందుకని ట్రై చేద్దామని రీసెంట్గానే కొన్నాను దీన్ని. సో మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఓకే రీసెంట్గానే కొన్నాను దీన్ని. దీంట్లో వచ్చేసి SPF 50 PA++, 4+లు ఉన్నాయి. తర్వాత ఆల్ స్కిన్ టైప్కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. అట్లని డైలీ ఫినిష్ ఫ్లైట్ డల్నెస్, మెయిన్ చెప్పడం మర్చిపోయాను, దీన్ని ఎందుకు యూజ్ చేద్దామని అనుకుంటున్నానంటే మీకు ఫేస్లో డల్నెస్ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నాయా, పింపుల్స్ ఉన్నా సరే ఫేస్ గ్లో కళగా కనిపించాలి అని అనుకుంటే మీరు దీన్ని ప్రిఫర్ చేసుకోండి. సేమ్ రేట్ అండి అన్నిటికీ కూడా. ఇది వచ్చి 80 గ్రామ్స్, 30 గ్రామ్స్ అయితే 250 అరౌండ్ 300 అలా పడుతుంది. 80 గ్రామ్స్ అంటే 400లో పడుతుంది, 400 దాటుతుంది. ఓకే, సో చూసి పర్చేస్ చేసుకోండి. మీరు అంత పెట్టగలము అనుకుంటే నేను చెప్తున్నా, అంత పెట్టలేము అనుకుంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇది సూపర్ బ్రైట్ అండి. దీన్ని స్ట్రక్చర్ చూపిస్తాను చూడండి. ఇది వాటర్ లాగా ఉంటుంది. ఇది కొంచెం క్రీమీ టైప్ ఉంటుంది కానీ ఈజీగా అబ్జర్వ్ అవుతుంది స్కిన్లో. ఇది కొంచెం సేపు ఇట్లా అనాలి, ఇది కూడా ఈజీగానే అవుతుంది. చూడండి నేను చూపిస్తాను చూడండి. ఇది వాటర్ లాగా, ఎట్లా అంటే పడిపోయి ఇట్లా చూడండి చూపిస్తాను. ఇలా వాటర్ లాగా ఉంటుంది. ఓకే, దీన్ని హ్యాండ్ మీద అప్లై చేసుకొని చూపిస్తాను. ఓకే, చూసారు ఎలా అయిపోతుందో, వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీకు ఇది యూజ్ చేసిన తర్వాత మీ ఫేస్, చాలామందికి సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేసిన తర్వాత ఫేస్ బ్లాక్ అవుతుంది కదా, బ్లాక్గా జిడ్డుగా ఉంటుంది. ఇది అలా ఉండదు అనమాట, గ్లాస్ స్కిన్ లాగా ఉంటుంది. అలాగే సూపర్ బ్రైట్ అనమాట, రాసుకున్న వెంటనే మనకి బ్రైట్నెస్ వస్తుంది, మెరుస్తుంది స్కిన్, అలాగే బ్రైట్నెస్ వస్తుంది. ఓకే, మీకు జిడ్డుగా అలా ఏముండదు, బ్రైట్నింగ్ అండ్ బాగుంటుంది అనమాట. ఫీలింగ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇవి నేను యూజ్ చేస్తున్నాను, మీకు ఇది కావాలి అనుకుంటే మీరు ఇది కొనుక్కోవచ్చు అంత బట్టి. సో కమింగ్ టు సన్ స్క్రీన్ లోషన్ అసలు ఎందుకు యూజ్ చేయాలి. సన్ స్క్రీన్ లోషన్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, మనం డైరెక్ట్గా ఎండలోకి వెళ్ళిపోతాం కాబట్టి ఆ సూర్యుడి యొక్క కిరణాలు మన ఫేస్ మీద పడి మన ఫేస్ రెడ్నెస్ అండ్ ఇచ్చింగ్, అలాగే మెలస్మా తెలుసు కదండి, మంగు మచ్చలు వస్తాయి. ఆ మచ్చలు, ముక్కు మీద మచ్చలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. దీనివల్ల మన ఫేస్ చాలా వికారంగా తయారవుతుంది. అందుకని చెప్పి దీన్ని యూజ్ చేశారనుకోండి, సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేశారనుకోండి, సన్ స్క్రీన్ ఏం చేస్తుంది అంటే మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, ఒక లేయర్ ఏర్పాటు చేస్తుంది. దానివల్ల మనకి ఎండ దెబ్బ అంత తగలదు, అలాగే ఫేస్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అనమాట. అందుకని మనం దాన్ని ఉపయోగిస్తాము. దీన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మీరు ముసలి అయినా సరే మీకు అంటే ముడతలు తొందరగా రావన్నమాట. కొంతమందికి ముందుగానే వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? ఎండ దెబ్బ తగలడం వల్ల కొంచెం ముందుకు వచ్చేస్తాయి. సన్ స్క్రీన్ యూజ్ చేసే వాళ్ళకి ముడతలు తొందరగా రావండి. ఫేస్ ఎప్పుడు కూడా ఎలా చెప్పాలి, హైడ్రేటింగ్గా ఉంటుంది, బాగుంటుంది, ఫేస్ గ్లో కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సన్ స్క్రీన్ వాడేవాళ్ళు, సన్ స్క్రీన్ వాడని వాళ్ళకి డిఫరెన్స్ చూసుకోండి, చాలా తెలుస్తుంది మీకు డిఫరెన్స్ అనేది. సో అందుకని సన్ స్క్రీన్ లోషన్ని ప్రిఫర్ చేసుకోండి. తర్వాత అది ఎలా యూస్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఒకవేళ చాలామందికి సన్ స్క్రీన్ లోషన్ వాడినప్పుడు, నేను ఒక బ్రాండ్ వాడానండి వరకు, నేను బ్రాండ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయను, అది క్రీమీ స్ట్రక్చర్లో ఉంది. అది రాసినప్పుడు నా ఫేస్ లిటరలీ మసి బొగ్గులాగా అయిపోయింది, రాసిన వెంటనే బొగ్గులాగా అయిపోయింది. మా అక్కది నాది, మాకు అప్పుడు ఫస్ట్ టైం అనమాట సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం అనేది. రాసుకుంటే ఇది మసి బొగ్గులాగా అయిపోయామేంటి అని అనుకున్నాం మా అక్క నేను. తర్వాత సన్ స్క్రీన్ లోషన్ మీద మాకు ఇంట్రెస్ట్ పోయింది. తర్వాత మళ్ళీ డిగ్రీ తర్వాత నుంచి పీజీకి వచ్చిన తర్వాత బాగా ఇంట్రెస్ట్ వచ్చింది మళ్ళీ. అప్పటి నుంచి వేరేవి నేను అవి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. డ్రై బీన్స్, తర్వాత కొన్ని ఉంటాయి పెట్టాను, నాకు అట్లా గుర్తు కూడా లేదు. అవి ఒక్కొక్కటి యూజ్ చేస్తూ ఉంటే డ్రై బీన్స్ బాగా వర్క్ అయింది. అప్పుడు నాకు ఒక మంచి గ్లో వచ్చింది అప్పుడు. సో సన్ స్క్రీన్ లోషన్ ఎందుకు యూజ్ చేయాలో తెలుసుకున్నారు కదా. ముఖ్యంగా స్టెరాయిడ్ స్కిన్ బ్రైట్నింగ్ కోసం ఏమైనా క్రీమ్స్ యూజ్ చేస్తే
ఖచ్చితంగా ఇవి యూజ్ చేసుకోండి. సన్ స్క్రీన్ లోషన్స్ ఇవే యూజ్ చేయాలని కాదు, మీకు నచ్చిన యూజ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బిలో. సో బాయ్ అండి, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అందులో కీప్ స్మైలింగ్, బాయ్.